అవ్వలేదు. అసలు ప్రజాప్రతినిధులు ఎవ్వరూ దీనిపైన రెస్పాండ్ అవ్వలేదు. జస్ట్ పోలీసులు మాత్రమే వీళ్ళ పైన కేసులైనయి వీళ్ళని పట్టుకొస్తున్నామని జెప్పేసి కొంతమంది పేర్లు బయటకు తీసుకొస్తున్నారంతే. ఎవరన్నా కొద్దిమంది ఇది యూత్ చెడిపోకూడదని నిజాయితీగా చేస్తే చేయొచ్చు. నాకు దీని మీద అంచనా లేదు, అవగాహన లేదు. అంటే యూత్ చెడిపోతున్నారు, ఇది నష్టము, ఇది మోసము, ఇది గ్యాంబ్లింగ్ టైప్ కాబట్టి చెయ్యొద్దు అని ఎవరైనా పూనుకుని చేస్తే మనం అప్రిషియేట్ చేద్దాం. కానీ ఖచ్చితంగా. ఆ పనిలో కూడా నిజాయితీ ఉండాలి. అది హైప్ చేసుకోవడం పబ్లిసిటీకి కాదు. నిజాయితీగా ఈ ఒక మోసానికి ఎక్కువ మంది గురి కావద్దు. రైట్. ఒక సెలబ్రిటీ చేస్తుంది, ఒక హీరోయిన్ చేస్తుంది, ఒక యూట్యూబర్ చేస్తాడు. కానీ అది మోసమే అయినప్పుడు, అది గ్యాంబ్లింగ్ అయినప్పుడు, ఆ గ్యాంబ్లింగ్‌కి ఇంకొకళ్ళ జీవితాలు బలి కావద్దు, నష్టపోవద్దు. అవతల లబోదిబోమని అంటున్నారు. అదైతే మనకు కనపడుతుంది. అప్పుడప్పుడు బయటికొస్తున్నాయి. ఒక రైతు అకౌంట్‌లో డబ్బులు ఖాళీ, పంట అమ్మిన డబ్బు ఖాళీ. వాడు ఏడ్చుకుంటూ గుండెపోటు. ఒక పిల్లాడు ఆత్మహత్య చేసుకున్నాడు. అవును. అది చూసాం కదా! ఆ పిల్లాడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడంటే తండ్రి డబ్బులు బెట్టింగ్‌లో వాడేశాడు. తండ్రి తెల్లారి బ్యాంకుకెళ్తాడు. వాడు చెప్పాడు నేను బ్యాంకుకెళ్తున్నా అని. అవును. కాబట్టి నాన్న బ్యాంకుకెళ్తున్నాడు విషయం తెలిసిపోతుందేమో అనుకున్న రోజు వాడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. కాబట్టి అమాయకులు చచ్చిపోతా అనుకో, ఇంకొక అమాయకులు వాళ్ళ కష్టార్జితం, వాళ్ళ రెక్కల కష్టం దోచేసారనుకో, వాడినప్పుడు దాన్ని నియంత్రించాల్సిన బాధ్యత పాలకులది, పోలీసులదే. కాబట్టి పోలీసులు ఆ ఉద్దేశంతో గనక ఇది చేస్తే మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఖచ్చితంగా. కానీ ఇది ఏదో డ్రామా లాగా క్రియేట్ చేసి, కొంత హైప్ చేసి, సెన్సేషను ఒక 10, 20 మందిని భయపెడితే మళ్ళీ ఆ 20 మంది దగ్గర డబ్బులు పుచ్చుకుని ఇప్పుడు అరెస్ట్ అవుతామన్న భయంతో అందరూ మేనేజ్ చేస్తారు. మేనేజ్ చేసుకోవడానికి ఎవడు సిగ్గుపడడు, తప్పులు చేయడానికి సిగ్గుపడరు. అది తెలివిగా భావించుకుని అక్రమంగా సంపాదించుకుంటారు. ఆ తర్వాత మేనేజ్ చేయడానికి సిగ్గుపడరు. ఆ తర్వాత వాటిని డబ్బులు తీసుకుని మేనేజ్ అవ్వడానికి పోలీసులు సిగ్గుపడరు. కాబట్టి కొంత సిగ్గుమాలిన వాళ్ళందరూ కలిసి అడ్డంగా సంపాదించుకోవడానికి ఇటువంటివన్నీ నడిస్తే ఉపయోగం ఏంటి? కాబట్టి ఎవడైనా చేస్తే స్ట్రిక్ట్ గా చేయాలి. ఏ పోలీసులైనా చేస్తే వాళ్ళని మనం మనస్ఫూర్తిగా అభినందించాలి. వాళ్ళని నియంత్రిస్తే, కంట్రోల్ చేస్తే ఈ మోసాలని, ఆన్లైన్ మోసాలు, ఆన్లైన్ బెట్టింగ్లు, రకరకాల మోసాలు ఇవి. కాబట్టి యూత్ కష్టపడి బతకండి అని చెప్పాల్సిన చోట అడ్డదారుల్లో బతకండి అని అనేక మార్గాలు చూపిస్తుంటే అవి అడ్డదారులు అని అర్థం చేయించాల్సిన బాధ్యత ఖచ్చితంగా పోలీసులది ఉంటుంది, మీడియా కూడా ఉంటుంది. అంటే మీడియా ఆ రోల్ ప్లే చేయాలనేది నాకు. మేడం ఇప్పుడు ఇది ఇతను హర్ష సాయి, ఇతను చెప్పేది ఒకసారి వినండి. నేను చేయలేదనుకోండి, నేను చేయను అన్నాను అనుకోండి, సింపుల్ గా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, అదే డబ్బుల్ని వేరే వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఎలాగాడండి రోడ్డు మీద డబ్బులు చెల్లి ఐఫోన్లు ఇస్తాం, ఇది ఇస్తాం అని వేరేవన్నీ చెప్తూ వాళ్ళని మభ్యపట్టి టెలిగ్రామ్ లింకుల్లోకి తీసుకొచ్చి ఆడిస్తారు. మేము చేయకపోతే డైరెక్ట్ గా వాళ్ళకే వెళ్తారు. అట్లీస్ట్ మేము చేస్తే ఆడే వాళ్ళ సంఖ్య బాగా 90% వరకు తగ్గించగలం. ఆ డబ్బుల్ని ఇంకొక 4 మంచి పనులకు వాడగలుగుతాం. మేము చేయకపోవడమే పెద్ద తప్పు అవుతుంది. అలాని ఏ పడితే మేము చేయం. బ్యానర్ లిస్ట్ లో లేనివే మేము చేస్తాం. ఒకవేళ డబ్బులే కావాలి, బెట్టింగ్ యాప్సే ప్రమోషన్ చేయాలంటే వందల బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి మా దగ్గరికి. అందరికి మా ముందు లైన్ కట్టే సంవత్సరానికి 100 కోట్లు ఇస్తాం, 500 కోట్లు ఇస్తాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మేము ఏ రోజు అయితే అలా తీసుకోలేదండి. ఇది ఇతని స్టేట్మెంట్ మేడం. అంటే అసలు అతను నాకు అతను ఏమి అంటే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం, బ్యానెడ్వి కానివి మేము చేస్తున్నాం. అదే నేను ఇందాకే చెప్పాను. వీటన్నిట్లలో ప్రభుత్వాల ఆమోద ముద్రలు వేసుకుని కొంతమంది, ఇప్పుడు అతను ఏమంటున్నాడు, బ్యానెడ్ కానివే నేను చేస్తున్నా, మా దగ్గర క్యూ కడుతున్నారు. అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరు పెడుతున్నారు, ఎవరి ప్రయోజనాల కోసం పెడుతున్నారు? వీళ్ళు మేము మంచి కోసమే ఉపయోగిస్తున్నాం అని వీళ్ళు చెప్పుకుంటే సరిపోతుందా? మీరు మంచి కోసం అందరూ మరి అటువంటిప్పుడు వీరప్పని ఎందుకు చంపారు? వీరప్పని స్మగ్లింగ్ చేశాడని. అతను మంచికే ఉపయోగించాడు. రాబిన్హుడ్ స్టోరీ నుంచి ఇప్పటి వరకు నక్సలైట్లు కూడా మంచిగా చేస్తారు. వాళ్ళని ఎందుకు చంపుతున్నారు? అంటే వాళ్ళందరూ చట్టబద్ధంగా లేరని మాట్లాడుతున్నారు కదా. మరి అసలు మంచి చేసేవాళ్ళు, త్యాగాలు చేసే వాళ్ళనేమో చంపుకుంటూ, వీళ్ళందరూ మేము మంచిగా చేస్తున్నామని చెప్పి బెట్టింగ్ యాప్స్ నడుపుతూ బ్యానెడ్ కానివి చేస్తున్నాము. లేకపోతే మనీ అనేది వీడెవడండి డిసైడ్ చేయడానికి? మనీ మిస్యూజ్ కాకుండా ప్రాపర్ యూజ్ చేస్తున్నామని చెప్తున్నాడు. కానీ ఇవన్నీ ప్రభుత్వం ఏ మేరకు అనుమతి ఇచ్చింది దేశంలో? అది మాట్లాడాలి. కాబట్టి ఎన్ని చెప్తారు,
ఎన్ని రకాల అక్రమాలని లీగలైజ్ చేసే అవకాశాలు ఉంటే అన్ని అక్రమాలను లీగలైజ్ చేసుకోవడానికి జనం ఇట్లా సిద్ధంగా ఉంటారు. అది ఇందులో అక్రమమా కాదా భారతదేశంలో? ఖచ్చితంగా ఆన్లైన్ బెట్టింగ్లైనా లీగల్ కానప్పుడు వాటిని లీగలైజ్ చేసి మాట్లాడడం బ్యానెడ్ ఏంటి, బ్యానెడ్ Unbanned కానివేంటి, అన్బ్యాన్డ్ ఏంటి? కాబట్టి అసలు ఏ బలహీనతనైనా సొమ్ము చేసుకోవడానికి సిద్ధపడడం ఒక తప్పు అయితే, ఆన్లైన్ బెట్టింగ్స్ వాటిని లీగలైజ్ చేసే ప్రయత్నం, అఫీషియల్ గా నడపడం, అంటే అఫీషియల్ గా నడుపుతున్నట్లుగా వాళ్ళు ఫోజులు కొడుతున్నారు. అవును. అందరు కను కప్పి అందరి రకరకాల ఇగ్నోరెన్స్ని క్యాచ్ చేసుకుంటూ కనుగప్పి నడిపేవే తప్ప ఇవి లీగలైజ్డ్ కాదు. కానీ వాటిని లీగలైజ్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఆ రకరకాల పేర్లు వాటికి తగిలిస్తున్నారు. ఏవో పేర్లతో పర్మిట్స్ తీసుకోవడం, ఏదో పేర్లతో లైసెన్సులు తీసుకోవడం. కాబట్టి ఈ ఆన్లైన్ యాప్స్ని కంట్రోల్ చేయాలి. ఇదేదో ఒక పంజగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో సాల్వ్ అయ్యే ఇష్యూ కాదు. ఆయా ప్రభుత్వాలకి ఆ వీళ్ళు ఉండాలి. ఆయా ప్రభుత్వాలు వీటి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలి. గతంలో తెలంగాణ ప్రభుత్వంలో కేటీఆర్ అప్పుడు ఒక ప్రయత్నం చేసినట్టు నాకు గుర్తుంది. బీఆర్ఎస్ టైంలో కేటీఆర్ గారు ఒక ప్రయత్నం అప్పుడు ఏదో చేసినట్టున్నారు. అది కూడా తెలుసుకోవాలి. అంటే కొంత అప్పుడు యాప్స్ వీటిని ఇట్లాగే అడ్డగోలుగా చేస్తే కంట్రోల్ చేశారనేది వార్త వచ్చింది. అది ఎంతవరకు నిజమో తెలియదు. అది ఆ తర్వాత ఏమైందో తెలీదు, చూడాలి. కాబట్టి వీటిని నియంత్రించాలి, వీటిని డిస్కరేజ్ చేయాలి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, అంటే ముఖ్యంగా ఇప్పుడు హడావిడి చేసి ఇప్పుడు 11 మంది మీద కేసులు పెట్టి తర్వాత కొన్ని రోజుల తర్వాత, అంటే ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ కనుమరుగైపోతే తర్వాత ఏంటి పరిస్థితి అని చెప్పేసి, అంటే ఒక పక్క పోలీసులు కానీ, ఇటు పక్క మీడియా కానీ ఎవరైనా సరే దీన్ని ఒకసారి కంటిన్యూ చేస్తూ, ఒకసారి చూపిస్తూ, అంటే మొట్టమొదటి నుంచి ఎండి సజ్జనార్ దీనిపైన ఎప్పుడు చెప్తూనే ఉన్నారు. ఈ ఆన్లైన్ బెట్టింగ్ గానీ, గేమింగ్ గానీ అసలు ప్రమోట్ చేయకండి. వాళ్ళు చేసిన వాళ్ళని వాళ్ళకు రిపోర్ట్ కొట్టండి, వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లకు రిపోర్ట్ కొట్టండి అని చెప్పేసి ఆయన చెప్తూనే ఉన్నారు. ఇక మొన్నటి నుంచి, అంటే దాదాపు ఒక 3-4 రోజుల నుంచి మాత్రం ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మరి ఇదే ఫోకస్ అంటే మొత్తం ఆగిపోయేదాకా, అంటే ఎక్కడి నుంచి ఈ గేట్వేస్ ఓపెన్ అయ్యాయి, అండ్ ఎక్కడ ఈ బ్యాంకింగ్ సిస్టమ్ నడుస్తుంది, ఎక్కడ వీళ్ళకు డబ్బులు వస్తున్నాయి, ఇవన్నీ రూట్ కాజ్ ఏంటో అవి కనుక్కొని అక్కడి నుంచి క్లోజ్ చేస్తారా, లేకపోతే ఇప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ ని పోనీ స్టార్స్ నైనా సరే వాళ్ళని అరెస్ట్ చేసి ఆపేస్తారా అనేది ఎదురు చూడాల్సిందే. మరి ఇక్కడ నుంచి ఆపుతారా, మరి లేకపోతే ఆ రూట్ కాజ్ ఏంటో అది కనుక్కుంటారా అనేది ఇది ఒక క్వశ్చన్ మార్క్ గా నిలిచిపోయింది. మరి ప్రభుత్వాలు కూడా దీనిపైన ఫోకస్ పెట్టి మరి ఏమైనా రెస్పాండ్ అవుతాయా అనేది కూడా ముందు చూడాల్సిందే.